هذا ماي خلاص انا طلب شلون طلب في ماي شلون طلب انا انت يقول بعدين هذا لا ما عشان ما يخلصك يعني شويه مويه. لا مو شويه في ربع بس امس انا غسل برا عشان ما في خلاص كلام ما ما في ماي. ما في مشكله. ఓకే لكن మస్తు عشان ما يخلصك عشان خاطرك كده. ఇక్కడ వాలీబాల్ కోర్టులు కూడా ఉన్నాయి వీళ్ళు ఆడుకునేదానికి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఒకటి ఉన్నది, ఈ పక్క రైట్ సైడ్ లో ఒకటి ఉన్నది. నో వై వై ఐ స్టీల్ దిస్ యూరో ఫిలిపీన్సా ఇంత డబ్బులు ఇచ్చే వెళ్ళిపోతా लेट के सुन रहे ఒక బంక చక్కెర కథనా ఐసా हैं ये काम में देता है। జ్యూస్ లేకపోతే ఎత్తుకోవచ్చు అని దగ్గర. సరే ఎత్తుకోరా. ఇది చూడు ఎంత లావు గుమ్మడికాయ. హ్యాపీ న్యూ ఇయర్. हैप्पी न्यू ईयर, हैप्पी बर्थडे। హ్యాపీ బర్త్డే హ్యాపీ న్యూ ఇయర్ దో. నమస్తే అందరికి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. మేడంకి నిన్న చెప్పిన నీళ్ళు అయిపోయినాయి ట్యాంకీలని, డబ్బులు ఏమి వచ్చింది. ఆయన ఏమో రాలా. నాకు భయంకరంగా టెన్షన్. కానీ ఎందుకంటే నీళ్ళు మామూలుగా కాలు బాగా ఉన్నప్పుడు ఆర్డర్ ఇస్తాం, కాలు బాగా డౌన్ అయిపోయినాయి. ఇంకా ఆయన బిన్నా రాయా పొద్దున్నే అని చెప్పిన, నువ్వు ఎందుకు ముందే ఆర్డర్ వేయలేదని. మేడము బాగా పూర్తిగా తగ్గిపోయినాక ఆర్డర్ అని చెప్పింది. ఆ స్వామి నువ్వు రాయా బిన్నా అని చెప్పిన. సరే వస్తున్నాలే అని చెప్పినాడు. ఆ మోటార్లో ఒకవేళ ఆ ట్యాంకులో నీళ్ళు అయిపోయినాయి అనుకో, మొత్తం మోటార్లు అన్నీ చెడిపోతాయి. పైన కింద వెనక పక్క స్విమ్మింగ్ పూల్ అన్నీ చెడిపోతాయి. ఆయన కోసం వెయిటింగ్. బిన్న ఆర్డర్ ఇద్దామంటే మా మేడంతో డబ్బులు. ఒకవేళ ఆర్డర్ ఇవ్వకపోతే ఈ మోటార్లు యాడ్ చెడిపోతాయని నాకు అదొక టెన్షన్. అట్టపోతే బాయి ఇట్టపోతే గోయి అన్నట్టున్నది. ఒకసారి ఎందుకైనా మంచిగా చెక్ చేస్తాం. బీగాలు తీసుకొని బండి ముందుకు తీసి ఎంతవరకు ఉన్నాయి నీళ్ళు. ఇప్పుడే మేడం జీతం వేసింది. చాలామంది ఆ వీడియోలో కామెంట్లు చేశారు, ఫస్ట్ ఫైన్ కదా ఏం కాదులే మేడం పట్టుకోదులే అది ఇది అని. ఇంకొంతమంది అయితే మేడం కడుతుంది అంటలే అది ఇది అని చెప్పినారు. ఒకసారి మేడం వేసిన మెసేజ్ చూపిస్తా చూడండి. ఇప్పుడే వేసింది. ఎంత వేసింది? 1583. ఒక్క ఫీల్స్ కూడా ఎక్స్ట్రా వేయాలి. అంటే చాలామంది కామెంట్లలో మీ మేడం కడతా అనిందిలే, మీ మేడం కడుతుందిలే, లేదంటే ఫస్ట్ ఫైన్ కదా మేడం కడుతుందిలే అన్నారు. మేడం గట్లా నా డబ్బులే కట్ చేసింది అనమాట. ఎంత? 113 రియాలు, సారీ 113. నాకు 1700 చిల్లర, 1700 చేతికి ఇచ్చేది. 1700లో 113 పోతే 1587. మేడం వేసిన డబ్బులు 1587. ఇప్పటికైనా అర్థమైందా పట్టుకున్నారని. పట్టుకోదని కొంతమంది అయితే ఏం కాదులే బ్రో కడతారులే, వాళ్ళే కడతారులే ఫస్ట్ ఫైన్ కదా అన్నారు. ఇంకొంతమంది అయితే మీ మేడం కడతాది అనింది, మేము విన్నాము వాయిస్లో అని చెప్పి కొంతమంది. ఏమన్నారు సార్, ఏదున్నా కుల్లా మాట్లాడతా. లోపల ఒకటి బయటకు ఒకటి పెట్టుకొని మాట్లాడడం నాకు చేత కాదు. ఉండదంటే ఉండదు, లేదంటే లేదు, జరిగిందంటే జరిగింది, జరగలేదంటే జరగలేదు, ఇదే చెప్తాను. సర్లే పట్టుకొని అర్థం తప్పదు. నీళ్ళు కాలు బాగా ఉన్నాయి, కానీ ఏందో నాకు భయంగా ఉంటుంది. మా మేడం ఒకసారి నన్ను బాగా భయపెట్టించేసింది, ట్యాంకీలో నీళ్ళు అయిపోతే మొత్తం మోటార్లు నుంచి చెడిపోతాయని. అప్పటి నుంచి భయం నాకు. ఇంకా ఉన్నాయి, కానీ ఎందుకైనా మంచిదని ఆర్డర్ ఇచ్చిన. నిన్న ఆయన వాటర్ ట్యాంక్ ఆయనకి ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆయన అడిగినాడు, నువ్వు వచ్చినప్పటి నుంచి 15 రోజులు 20 రోజులకి లేదంటే 13 రోజులకి ఆర్డర్ ఇస్తున్నావు, ఇంతకుముందు ఉన్న డ్రైవర్ అయితే వారం ఆర్డర్ ఇస్తా అన్నాడు అని. నేను వచ్చి పోయా ట్యాంకీలో నీళ్ళు అయిపోతే ఆర్డర్ ఇవ్వమనింది మేడం, నేను చూసుకొని ఇస్తున్నా, అతను ఎట్టిస్తా ఉన్నాడో మనకు తెలియదు అని చెప్పిన. నేనేమో వీళ్ళకి నెలకి 4 వారాలు పట్టాల్సిన నీళ్ళు ఆ నెలలో 2 సార్లు పట్టేటట్టే సేవ్ చేస్తున్నా. అంటే చెక్ చేస్తా, ప్రతిరోజు చెక్ చేసి ఎప్పుడైతే కరెక్ట్గా అయిపోతే అప్పుడే ఆర్డర్ ఇస్తా. ఇంతకుముందు నేను డ్రైవర్ అట్లా చెక్ చేయకుండా డైరెక్ట్ వారం ఆర్డర్ ఇస్తా ఉన్నాడంట. మనం చెక్ చేసి మరీ ఆర్డర్ ఇస్తాను. మనకేమో 113 రియాలు ఫైన్ పడితే పట్టేసుకున్నారు. ఇంతకుముందు ఉన్న డ్రైవర్ చాలా ఫైన్లు పడినాయంట, యాక్సిడెంట్లు చేసినాడంట, బండి నుజ్జు చేసినాడంట బండి. అయినా కూడా మేడం అంతా ఆమె పెట్టుకుంటా ఉన్నదంట. సరేలే, కొంతమందిని చూసుకునేటట్టు కొంతమందిని చూసుకోరు. మొత్తానికి మన డబ్బులు అయితే పట్టుకున్నాను. అందుకు మేడం డబ్బులు పట్టుకోవడం మంచి పని అయింది. ఎందుకంటే నేను కూడా భయంగా బండి తోలుతా. సో నాకు తెలిసి అందుకనే పట్టుకుని ఉంటారు వాళ్ళు, భయంగా బండి తోలుతారని. పట్టుకోవడమే నాకు బెస్ట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు 113 రియాలతోనే నేను సేవ్ అయినా. ఇంకా రేపొద్దునే ఇంకా ఎక్కువ పడితే
అప్పుడు దెబ్బ నాకే కదా. సో 113 రియాలే పట్టుకున్నారు వాళ్ళు. ఇంకా 500, 1000 పడితే ఇంక పట్టుకోరా అని కొద్దిగా భయం ఉంటుంది. సో అందుకే పట్టుకోవడమే చాలా మంచిదైంది నాకైతే. 113 రియాలు పట్టేసింది. నేను ఇంకా 100 రియాలన్నా పట్టుకుంటుందేమో అని 13 రియాలన్నా ఇచ్చాదనుకున్నా. అది కూడా ఇలా మేడం, అది కూడా ఇంకొక విషయం చెప్పాలంటే ఇక్కడ చాలామందికి 1700, 1500, 1800 జీతం అయితే ఉంటుంది. 2000 అనేది ఎవరికో రేరు. దాంట్లోనే మొత్తం తిండి అంతా వీళ్ళదే ఉంటుంది, డ్రైవర్లదే. ఇప్పుడు 1800 ఇచ్చారనుకో, దాంట్లోనే మొత్తం తిండి. 1700 ఇచ్చిన దాంట్లోనే, 2000 ఇచ్చిన దాంట్లోనే, 1500 ఇచ్చిన దాంట్లోనే. సో నాకు అట్టలేదు, 1700 నా జీతం ఇస్తుంది మేడము. మళ్ళీ తర్వాత 50 రియాలు కార్డుకి ఇస్తుంది. తర్వాత మొత్తం వాళ్ళే ఫుడ్ గిడ్డు ఏం కావాలన్నా సామాన్లు, షాంపూ, సబ్బు అన్నీ వాళ్ళే ఇస్తారు. సో ఇంకా ఫైన్ కూడా కట్టమంటే ఎట్ట కడతారు, కట్టరు కదా. మళ్ళీ మీరు నా బ్యాంక్లో వేరే వాళ్ళు వేసింటారు అది ఇది అనుకుంటారు. కాదు, నా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా చూపుతుంది. ఇది నా బ్యాంక్ బ్యాలెన్స్ 0 ఉంది. అంటే 0 కాదులే, 20 ఎంతో ఉంది, 20 చిల్లర. సో మేడం వేసిన డబ్బులు దీంట్లో అయితే పడింది. మొత్తం ఎంత 1608. ఒకవేళ 1700 జీతం వచ్చింటే నా 20 రియాలు ఇది ఒక 1700, మొత్తం 1720 ఉండేది. కానీ మేడం వేసిన డబ్బులకి నాకు ఉండే 18 రియాలు, 20 రియాలు ఎంతో సంథింగ్ నా దాంట్లో ఉన్నింది ముందు. సో ఇది బ్యాంక్ బ్యాలెన్స్ కూడా చూపించిన. కొద్దిగా జెన్యున్గా ఉంటానబ్బా, జెన్యున్గా ఉంటాను నేను. ఏదైనా జెన్యున్గా మాట్లాడతా, జెన్యున్గా చేస్తాను. నాకు తెలిస్తేనే మాట్లాడతా, తెలియకంటే మాట్లాడను, జరిగితేనే చెప్తా. సో జెన్యున్గా ఉంటా కాబట్టి మీరు నన్నే తప్పుగా అర్థం చేసుకుంటే నేనేం చేయను. జెన్యునేనా దాని అనేది, అదేలే, ఏదోట్లే పద్ధతిగా ఉంటా, నీతిగా ఉంటా. హలో సలాం. ఓకే, ఏందో పిలుస్తాను మేడం. జీతం ఇచ్చినాక సైన్ చేయించుకున్నారు, అందుకు పిలిచింది మేడము. వాటర్ ఆయన కూడా వచ్చేసినాడు, ట్యాంకీ పడతాను. ఇప్పుడు వచ్చినాడు, పెడతాడు పైకి. 10 నిమిషాలు నిండిపోతుంది అది కూడా. ఓ మేరా పక్కడియా నై, ఫైన్ ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర సంతకం పెట్టించుకుంటారు. ఇప్పుడు మళ్ళీ కొత్త రూల్ వచ్చిందంట, ప్రతి ఒక్కరికి బ్యాంక్ ద్వారానే వీళ్ళు జీతాలు ఇవ్వాలంట. సో అందుకే మొన్న తౌఫిక్ భాయ్ అయితే వాళ్ళందరికీ బ్యాంక్ అకౌంట్ చేయించాను. మా మేడం ముందుగానే తెలివిగా నేను వస్తానే నాకు పని మనిషికి ఎవరెవరైతే వచ్చినారో కొత్తగా వాళ్ళందరికీ ముందే చేయించేసింది. సో అదొక రూల్ వచ్చింది. ఇంకా ప్రతి ఒక్కరు సైన్ చేయించుకుంటారు అనమాట. అదే అందుకే ఇప్పుడు నన్ను పిలిచి సైన్ చేయించుకుంటుంది. నేను వచ్చినప్పటి నుంచి సైన్ చేస్తూనే ఉండాలి. ట్యాంక్ అయితే నిండిపోయింది. అలాగో ఇప్పుడు మాట్లాడతాడు చూడు ఆయనతో. هذا ماي خلاص انا طلب شلون طلب في ماي شلون طلب انا انت يقول بعدين هذا ما عشان ما يخلصك يعني شويه مويه. لا مو شويه في روبه بس امس انا اغسل برا عشان ما في كلام ما في ماي ما في مشكله. اوكي ما عشان ما يخلصك عشان خاطرك. ఏ అది ఇప్పటికి 2 సార్లు నాతో రచ్చయినా. ఒకసారి ట్యాంక్ ఫుల్ కాలేదని చెప్పి రచ్చ చేసుకున్నా. ఇప్పుడు వారం ఆర్డర్ ఇచ్చేది నువ్వేంది 10 రోజులకి 20 రోజులకి ఆర్డర్ ఇస్తున్నావు అని. అదొకటి 2 సార్లు గొడవ వేసుకోండి నాతో. నాకైతే డ్యూటీ పడింది, పెరుగు కావాలంట. పొద్దున ఆ సంతకం చేసేటప్పుడు పని మనిషి వచ్చి బయటకు వచ్చి సంతకం చేయించుకునింది. కార్డుకి డబ్బులు ఇచ్చారు మామూలుగా 50. అదేమన్నా ఇచ్చామని పరిగెత్తుకుంటూ పోయినా. పోతే కార్డుకి కాదు, పెరుగు కావాలంట. 50 రియాలు ఇవ్వాల మేడం, మర్చిపోయిందా అది అట్లా తెలీదు. మామూలుగా నెల 50 రియాలు ఇస్తుంది కార్డుకి. ఏమో ఈ నెలలో ఇలా మర్చిపోయి లేదో లేదా ఎట్ట తెలీదో చూద్దాం. ఒకవేళ మర్చిపోయింటుందని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఇస్తే మళ్ళీ ఇవ్వచ్చు. ఇంక ఇవ్వకపోతే ఇంక ఈ నెల నుంచి 50 రియాలు బొక్క ఇంకా మనకు గోవింద. డబ్బా అయితే తీసేసుకున్నా 15 రియాలు. 20 రియాలు ఇచ్చే 5 రియాలు ఇచ్చాడు. ఎప్పటి నుంచో ఈ ఇల్లు చూపించాలనుకుంటున్నా. చూడండి ఎంత ఉన్నది ఇల్లు, కొనాముదిలో మొత్తం ఒకటే ఇల్లు, చాలా పెద్ద ఇల్లు. ఎంతమంది ఉంటారో ఏమో తెలియదు కానీ
ఎన్ని గేట్లు ఉన్నాయి తెలుసా? ఇప్పటికే 3-4 గేట్లు చూశాను నేను. ఈడ ఒకటి ఉన్నది, ఆడ ఒకటి ఉన్నది, ఆడ 2 ఉన్నాయి, ఆ పక్క 2 ఉన్నాయి. చాలా పెద్ద ఇల్లు స్వామి. కలర్ కూడా వాళ్ళ డీసెంట్ కలర్. ఎంత ఉన్నదో కొనా మొదలు ఉన్నది. ఇది కరెంటు డోర్లు కానీ ఈ పక్కకు కూడా ఉండదు. ఈ పక్క చూడు, ఈ పక్క డోర్లు ఉన్నాయి. ఇన్ని డోర్లు ఉన్నాయి, దండిగా ఉన్నట్టు ఉన్నాయి ఇల్లు దాంట్లో. ఇదేమో కొత్తగా కడుతున్నారు. ఈ ఏరియాలో ఇది మసీదు, ఇది ఒకటి ఉన్నది మసీదు. ఇది మసీదు, చిన్న మసీదు కానీ ఆ పక్క ఇంకోటి ఉన్నది, ఆ రోడ్డు అవతల. నేను ఎక్కువ దీన్ని చూసిన వచ్చినప్పటి నుంచి. ఆ పక్క దానికి పోలా, ఆ పక్క ఎదురుగా కూడా ఉన్నది ఒకటి. ఇక్కడ వాలీబాల్ కోర్టులు కూడా ఇక్కడ రైట్ సైడ్లో ఉంది. ఇక్కడ వాలీబాల్ కోర్టులు కూడా ఉన్నాయి వీళ్ళు ఆడుకునేదానికి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒకటి ఉన్నది, ఈ పక్క రైట్ సైడ్లో ఒకటి ఉన్నది. ఇది డబ్బులు ఇచ్చేమో పోతారు వీళ్ళు లోపలికి. ఇదంతా కూడా అదే. ఇక్కడ కనిపిస్తుంది కదా ఎదురుగా, ఇదంతా అదే. ఆ పక్క ట్రెండింగ్ తిరిగితే ఒకటి ఉన్నది. జనాలు ఫుల్ ఉంటారు సాయంత్రం పూట. మనం ఎట్ట క్రికెట్ ఆడేదానికి పోతామో వీళ్ళు వాలీబాల్ కాదు, సారీ ఫుట్బాల్ ఆడతారనమాట దాంట్లో. ఇక్కడ 2 ఉన్నాయి, ఇదంతా అదే. దీనికి మళ్ళీ వాచ్మ్యాను, డబ్బులు తీసుకునేదానికి ఒక మనిషి, అందరు ఉన్నారు దీనికి. ఇదంతా అదే. ఇక్కడ వాచ్మ్యాన్ రూమ్ ఉన్నది రైట్ సైడ్ లోపల. ఈ గేట్లోంచి పోవాలి వాచ్మ్యాన్ రూమ్కి. పని మనిషికి కూడా జీతం ఇచ్చేట్టున్నది మేడము. నేనైతే బ్యాంక్ ద్వారా పంపించేసుకుంటా ఫోన్లో. ఆమెకి మళ్ళీ బ్యాంక్ కాడికి పోవాలి. అన్నం తినిపోయికి బ్యాంక్ కాడికి పోయి ఆమెని డబ్బులు వేసి రాపోండి అని చెప్పింది మేడం. పొద్దున్నే లేసి బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టినా. అది వండినానేమో అని గమ్మన అయిపోయినా. చూచి అది అట్టే ఉన్నది నీళ్ళగా. అంటే బియ్యం వండలా, నేను అట్టే పెట్టేసిన. సరే ఆమెను అడిగి అన్నం తీసుకున్న ప్రస్తుతానికి మళ్ళీ బ్యాంక్ కాడికి పోవాలంట. చూసినారా, అట్టే పెట్టేసిన. మైండ్ దబ్బింది, మర్చిపోయి వదిలేసిన అట్టే. ఇంకేం చేయలేము, మళ్ళీ వచ్చి చేసుకోవాల్సిందే. ఇంకా సాయంత్రం చేసుకుంటా. ఇంకా పచ్చడి వేసుకొని అన్నం అయితే ఇచ్చింది. అన్నం తినేసి అవును బ్యాంక్ కాడికి తీసుకొని పోవాలా. నిన్న పొద్దున రాత్రి తిన్నా, అయినా అయిపోలేదు పచ్చడి. దండి కూడా అది 3 కాకరకాయలే కదా, తక్కువ పచ్చడి వస్తుంది అనుకున్నా. దండి వచ్చేసింది. అయినా వదిలేదు దీన్ని. తినేది ఎట్టో ఆమె అన్నం చేసింది కాబట్టి బతికిపోయినా. లేకపోయింటే చచ్చి ఉరుకుని ఉండు. ఇప్పటికిప్పుడు చేసుకోవాలంటే అర్ధగంట ఈజీగా పడుతుంది. ఈ అంటు పనులు ఎందుకో ఈ మార్గం వస్తున్నాయి అబ్బా. పైకి ఏమో భలే ఉంటాయి, కానీ లోపల ఎందుకు ఇట్లా వస్తున్నాయి అర్థం కాదు. నల్లగా మచ్చలు. సిస్టర్ అన్న అవుట్ సైడ్. ఓకే మేడం ఏమో పొమ్మనింది, ఏమేమో రానే రాదు. ఏమని ఫస్ట్ వచ్చినప్పుడు ఒక వీడియోలో చూపించిన నేను. అప్పుడు బాగా లావుగునింది మనిషి. ఇప్పుడు ఎట్ అయిపోయిందంటే చాలా తగ్గిపోయింది. మేడం బాగా జ్యూస్ తాగేసింది అనమాట. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. యూ జీ బా ద కార్డ్ ఏటీఎం ఓకే ఐడి ఓకే. చూసారా, చాలా తగ్గిపోయింది పాపం. ఫస్ట్లో పల్లె లాగునింది వచ్చిన కొత్తలో. మేడం అంతా జ్యూస్ తాగేసింది అనమాట. యువర్ కమ్ సిస్టర్ నో వై వై వాజ్ సుగల వర్క్ కలాస్ నౌ 10 days సింథియా కమ్మింగ్. సో ఆమె పాత వచ్చిందంటే ఏమో కొద్దిగా ఫ్రీ అయిపోతుంది. పాపం చాలా తగ్గిపోయింది. నాకే బాధేస్తుంది చూస్తా అంటే. వచ్చిన కొత్తలో 62 కిలోలు ఉన్నిందంట, ఇప్పుడు 52 కిలోలకు వచ్చిందంట. నువ్వన్న అప్పుడప్పుడు అన్నం ఇచ్చినావు నాకు ఇంట్లో కూడా అన్నం సరిగా లేదు, నువ్వన్న చేసుకొని తింటున్నావు. వీళ్ళు ఎప్పుడు చూసినా ఎవ్రీడే బీఫ్.
sometimes salad. ఓన్లీ సలాడ్. Salad, I eat salad ఓ because I did not eat beef. ఐ ఆమ్ కుక్, ఐ గివ్ యూ టేస్ట్ గుడ్ వాళ్ళ You give me good. గుడ్. Yeah. I'm always said thank you. నేను అప్పుడప్పుడు ఇస్తా కదా, అందుకు బాగుంటుంది అంటుంది. అట్లా ఉంటుంది మనం చేస్తే. పిల్ల మామ అనాల. సరే ఆమె కాదు, మామూలుగా చెప్తాను. ఎవరైనా తింటే ఫీల్ అయిపోతారు. బండ్లు ఫుల్గా ఉన్నాయి, అందుకే ఆ పక్క పెట్టిన బండి. వీడేందు జనాలు కుప్పలు ఉన్నారా? ఇట్లా తిరుక్కొని వచ్చినాం, ఫుల్ ఉన్నాయి బండ్లు, అందుకే ఆ పక్క పెట్టినా. ఇటు వచ్చి ఈ పక్క ఆడనే పెట్టుకోవచ్చు, కానీ ఇటు రాలా నేను. మేమంతా తిరుక్కొని ఈ పక్క నుంచి వచ్చినాం. ఇదే బ్యాంక్. యువర్ మనీ షో, దిస్ వన్ యువర్ మనీ సా. ఐ షేల్ దిస్ యూరో ఫిలిపీన్సా. ఇంత డబ్బులు ఇచ్చే పోతా వెళ్ళిపోతా. నా బండి ఇక్కడ పెట్టినా, ఇప్పుడు ఈ నుంచి వెనక్కి తీసి ఆడ యూటర్న్ కొట్టాలా. చూడ ఫుల్ ఉన్నాయి బండ్లు. ఇప్పుడు ఈ నుంచి వెనక్కి తీసేది చూడు, బండ్లు పోనే పోవు. ఆ సిగ్నల్ బండినా కూడా పోరు. చూడ గడ్డలు ఎక్కించిపోతారు, గడ్డ ఎక్కించిపోతాడు వాళ్ళు ఎవరో. ఓపిక అనేది ఉండదు చూడ, ఎక్కిస్తున్నాడు ఆయన కూడా. ఇంకొక ఆయన చిన్న బండి ఎక్కించాడు, ఆయన పెద్ద బండి ఎక్కించి ఆయన చిన్న బండి ఎక్కించినాడు. ఏం చేయలేం. ఇప్పుడు నాకు చూడ పెద్ద టాస్క్ అవుతుంది. క్యా తౌఫీక్ భాయ్, क्या फुल सेटअप मार दिया, क्या है? अरे वो बोल रहा है लाइन के अंदर है ना कट है। हाँ देखो मशीनरी लगाया, वो चेक कर रहा है किधर लाइन नहीं आ रहा है। बोल रहा है इसको तोड़ना पड़ेगा नीचे वाला, नीचे वाला क्या? ये फ्लोर तोड़ना पड़ेगा। पूरा तोड़ दो, चेक कर रहे हो क्या कर रहे हो? पूरा पूरा फाड़ दो. किसका नजर पड़ गया तुम्हारा घर का ऊपर? ఓ ఆయేగా. పని చేస్తున్నారు వాళ్ళు. ఒక బంకా చెక్కర్ కథనా ఐసా. ये काम में देता है, ये काम में लगा के ఏందో పెద్ద మిషన్ తీసుకొచ్చారు బా. వైర్లని తగిలించినారు. ఏందో వింటున్నారు, ఆడ వైరింగ్ ఉన్నదో ఆడ ప్రాబ్లం ఉన్నది చెక్ చేస్తున్నారు అంట. చెవులు పెట్టి వింటున్నారు. ఇదేం మిషన్ బలం ఉన్నది. బాంబు చెక్ చేస్తారు స్క్వాడ్ వాళ్ళు, అట్లున్నది. वो कार भाई आया था ना कंपनी वाला, అటు పెట్టి చెక్ చేస్తున్నారు. साउंड चेक करता है। इधर है वायरा, इधर पानी का है ना? पानी का टैंक है, हाँ मालूम नहीं है किधर से वो बोल रहा है इधर है, वैसे ना टैंक है ना। ట్యాంక్ పైన చెక్ చేస్తారు వీళ్ళు చిత్రంగా. ఇదేం స్వామి టప్ టప్ అని వస్తుంది. మొత్తం వైర్ కనెక్షన్ అంతా మెయిన్ దానికి ఇచ్చినట్టున్నారు. మొత్తం మిషన్తో సహా ఊగిపోతుంది. అచ్చా చలో తుమ్ కర్లో, నేను చెప్తాను. నా కరెంటు పోయినప్పుడు అస్సలు బయటికి రాలా తౌఫీక్ భాయ్. నేను బయట తిరుగుతానే కూడా. మనం ఎందుకు ఉండాలా, మనం కూడా రూమ్లో ఉందాం. ఏ బీరో అరా, వీళ్ళు చూడు నా పేరు ఎటు పిలిచారు, ఘోరంగా పిలిచారు. నాకు మళ్ళీ డ్యూటీ పడింది. మేడం కుబూసులు కావాలంట. సొక్కాయలు ఇప్పి మరీ ఆడతారు వీళ్ళు ఎండకి. కుబూసులు, పాలు, 2 రకాల పాలు, బ్రెడ్. ఆ కుబూసుల కోసం 30 కిలోమీటర్లు పోవాలా. వాళ్ళకి తెలుసు నేను కువైట్లో పనిచేశానని, అందుకే వాళ్ళు ఆ పిల్లలు కువైట్ పిల్లలు అనమాట. వచ్చి ఎంత ఎకర్లం కువైతి అంట. సామాన్లు అయితే తీసేసుకున్నా. నేను కూడా ఒక బ్రెడ్ ప్యాకెట్, అలాగే 2 నాన్ ఆల్కహాల్ బీర్లు అయితే తీసుకున్నా. నా బ్రెడ్ ప్యాకెట్ యాడ్ వేసాను నేను. ఇది నా బ్రెడ్ పెద్దది. మేడం వాళ్ళు పెద్దవి తినరు, చిన్నవి తింటారు. వాళ్ళకి సపరేట్ తీసుకున్నా. ఈ టైంలో వస్తే కుబూసులు వేడిగా ఉండవు, చల్లగా ఉంటాయి. మా మేడం ఈ టైంకే పంపిస్తుంది. ఇవి నాన్ ఆల్కహాల్ బీర్లు 4 రియాలు, 2 తీసుకున్నా. మనం కూడా
న్యూ ఇయర్ చేసుకోవాలి కదా అందుకు. సామాన్లు అయితే ఇచ్చేసిన. తోఫిక్ భాయ్ ఏం చేస్తాను బయట. సేమ్ సిచ్యువేషన్, సేమ్ టు సేమ్. కరెంట్ పోతే ఏమవుతుంది, ఇన్ని రోజులు చూశారు కదా నన్ను, సేమ్ సిచ్యువేషన్. కరెంటు పోయిందంటే అస్సలు చలో బయటికి అందరూ బయటకు వస్తారు. ఇంకా కరెంట్ వాళ్ళ కోసం వెయిట్ చేయాలి మేము. తోఫిక్ భాయ్ కోన్ ఆతాయే కరెంట్ అదిమే. అది కరెంట్ వాళ్ళు ఎవరో వచ్చారు, అందుకే బయట నిలబడుకున్నాను. నాకైతే డ్యూటీ పడింది. మళ్ళా రవ్వ కావాలంట, రవ్వ ఇంకా వచ్చి మొన్న తెచ్చిన ఈ ఆరెంజ్ కాయలు జ్యూస్ లేదంట, వాటిలో జ్యూస్ రావడం లేదంట, అన్ని గింజలు ఉన్నాయంట. ఆ జ్యూస్కి ఒక కాయలు ఒక అదే ఏమంటారు కర్తూన్ అయితే తీసుకురామన్నారు. ఇంకా మళ్ళీ వచ్చి కాస్ చూపిస్తాయి అవి కూడా, అవి ఒక 4-5 తీసుకురమ్మన్నారు. ఇక్కడైతే ఉన్నాయి కానీ మా మేడం ఏమో ఇది అమ్మనింది, దీంట్లో ఏమో జ్యూస్ ఉన్నదంట, దీంట్లో ఉంటుంది ఎత్తుకోమన్నాడు ఆయన. నేను మొన్న ఎత్తుకొచ్చింది ఇయ్యే, మళ్ళీ ఆయన అయ్యే ఇచ్చాడు. జ్యూస్ లేకపోతే ఎత్తుకోవచ్చు అని చెప్పిన. సరే ఎత్తుకోరా. ఇది చూడు ఎంత లావు గుమ్మడికాయ. అవంతా చూసి ఇస్తుంది. ఇప్పుడు ఈడేమో 56 రియాలు అయింది. ఆమె మొత్తం ఎంత ఇచ్చింది, నాకు 50 రియాలు ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ మా మేడం ఆ పౌడర్ తీసుకురమ్మంది, రవ్వ. వీటికే అయిపోయింది 55 రియాలు. ఇది కాస్త మూట కట్టినాడు. ఈ నిమ్మకాయలు చెప్పినారు. మళ్ళీ ఈ ఉరతకాయలు తీసుకున్న జ్యూస్, ఒకవేళ జ్యూస్ రాకపోతే వెనక్కి తీసుకొని వస్తా అని చెప్పిన. సర్లే తీసుకురా అన్నాడు ఆయన, అందుకే బిల్లు కూడా తీసుకున్నా. నేను రవ్వ అనుకున్నా, ఇదేందో కానీ రవ్వలాగా ఉంది కానీ ఇది రవ్వ కాదో తెలియదు. మేడంకి ఫోటో పెట్టినా, సేమ్ ఒకటే కలర్ ఉన్నది, నేను చూపించింది నువ్వు పెట్టింది ఫోటో అనింది. ఆడ అడిగినా మేడం మీరు పెట్టిన మెసేజ్ అని చెప్పిన. సరే తీసుకొని రా ఒక ప్యాకెట్ అనింది. 5 రియాలు ఇది. సామాన్లన్నీ ఇచ్చేసిన. నాకు తెలిసి ఆడ జమియాలో నేను మేడం పెట్టిన మెసేజ్ చూపిస్తే ఆయన అది ఇచ్చినాడు. ఆమె పని మనిషి అది కాదని చెప్పి రవ్వ ఎత్తుకొచ్చింది, ఎర్ర రవ్వ బయటికి. ఆడేమో ఆయన అది ఇచ్చినాడు. నాకు తెలిసి మళ్ళీ రిటర్న్ పంపిస్తారు అనుకుంటా. మేడం లేదు ప్రజెంట్, వాళ్ళ చెల్లిలో ఇంటికి పోయింది. మేడం వస్తే ఖచ్చితంగా నన్ను మళ్ళీ పంపిస్తారు. నేను ఎప్పుడు తెచ్చినా అదే తెస్తా, ఆ పౌడరే తెస్తా. ఇంతకుముందు పాత పని మనిషి కూడా అదే తెమ్మంటుంది, ఆ పౌడరే. చూద్దాం. ఈరోజు తోఫిక్ భాయ్ది పుట్టినరోజు. పాపము రాత్రికి నేను ఏదైనా తినేదానికి తీసుకొని వస్తా అని చెప్పినాడు. మధ్యాహ్నం పోయినాడు పాపము, ఇంకా రాలా. సో అతని కోసం అయితే నేను వెయిటింగ్. సో ఈరోజు క్వశ్చన్ వచ్చేసరికి, నిన్న పెట్టిన వీడియోలో మా మేడము కజ్జికాయలది ఒత్తేది తెప్పించింది కదా, అవి ఎన్ని తెప్పించిందో కామెంట్ చేసేయండి. నాకు మళ్ళీ మెసేజ్ చేసినాడు. నిన్న కూడా ఏం చేసినాడంటే తిన్నాయి తెచ్చినాడు. సో ఈరోజు అయితే నువ్వు తినగాక అని చెప్పి ఫోన్ చేసినాడు. తినగాక నేను వస్తా, ఏ టైం అయినా సరే నేను తీసుకొని వస్తా అని చెప్పినాడు. సో ఏం తీసుకొని వస్తాడో చూద్దాం. తోఫిక్ భాయ్ మధ్యాహ్నం పోయినాడు, ఇప్పుడు వచ్చినాడు. హ్యాపీ న్యూ ఇయర్. हैप्पी न्यू ईयर, हैप्पी बर्थडे, हैप्पी बर्थडे, हैप्पी न्यू ईयर. दो ये कैसे होगा? 2 दिन बाद जाएगा ना? जाएगा, कोई मुश्किल नहीं है. क्या मुश्किल है? क्या मुश्किल नहीं है. हैप्पी न्यू ईयर अंदरिकी, हैप्पी बर्थडे तौफीक भाई की. सो हैप्पी न्यू ईयर भी आने वाला है, हैप्पी बर्थडे आज है. मेरा आज बर्थडे है और हैप्पी न्यू ईयर भी आने वाला है ना. ये देखो, ये लाया बगी ఆల్ బైక్ తీసుకొచ్చాడు. అట్టే నేను మధ్యాహ్నం తెచ్చా 2 బీర్లు, మళ్ళీ ఇప్పుడు 2 తెమ్మని చెప్పిన. సో తోఫిక్ భాయ్ అయితే ఇది తీసుకొని వచ్చినాడు. ఇంక ఇవి అయితే తినేస్తాము. 12 కావస్తుంది టైము. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నా వస్తాడని. ఇంకా 2 రోజులు ఉంటే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు, వాళ్ళ మేడం వాళ్ళ కూతురు పిల్లోళ్ళు. సో వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ తోఫిక్ భాయ్ కూడా కొద్దిగా ఫ్రీ అయిపోతాడు. సో ఆల్ బైక్ ఇది తెచ్చినాడు, ఇంకా అది తినేస్తాము. సో చూశారు కదా ఈరోజు జర్నీ. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దండి. నెక్స్ట్ వీడియో చూద్దాం. బాయ్. సో ఇదే తోఫిక్ భాయ్ తెచ్చినట్టు ఆల్ బైక్, అలాగే నాన్ ఆల్కహాల్ అనమాట. ఇవి అయితే తెచ్చుకున్నాము. 1 సెకండ్ హ్యాపీ బర్త్డే. ప్రతి ఒక్కరు కూడా విష్ చేయండి.